హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మా ఇంట్లో ఈపీ నూడిల్స్ ఎలా తయారు చేస్తానో మీకైతే చూపించబోతున్నానండి. ఈ నూడిల్స్ అయితే మా పిల్లలకి చాలా ఇష్టమండి. సాధారణంగా మా పిల్లలకనే కాదు, చాలామంది పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టమైతే ఉంటుంది కదండీ! దాన్ని మా ఇంట్లో ఎలా తయారు చేస్తానో మీకైతే చూపించబోతున్నానండి. దానికన్నా ముందు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అయితే తప్పకుండా చేయండి. ఇకపోతే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇక్కడ మా చిన్నబాబు చూడండి నూడిల్స్ అనేటప్పటికి వచ్చేసి తెగ గంతులైతే వేసేస్తున్నాడండి. అమ్మ నూడిల్స్ చేస్తున్నావా? నూడిల్స్ చేస్తున్నావా? అని చెప్పి. ఇక్కడ నేనైతే ఇప్పీ నూడిల్స్ ప్యాకెట్స్ చిన్న ప్యాకెట్సే తీసుకున్నానండి. వాటిని ముందుగా కట్ చేసుకుని అందులో మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదండీ! అవి సెపరేట్‌గా అయితే చేసుకుంటున్నాను. ఒక ప్లేట్‌లోకి అయితే ఇవన్నీ కట్ చేసుకుని ఇలా అయితే తీసేసుకుంటున్నానండి. ఇక ఈ నూడిల్స్‌ని వాటర్‌లో వేసి ఉడకబెట్టుకోవాలండి. దానికోసం మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటాయి అనుకుంటే ఆ బాండీ అయితే స్టవ్ వెలిగించుకొని పెట్టుకోండి. అందులో కొంచెం వాటర్ అయితే పోసుకొని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అన్నిటినీ కూడా ఆ వాటర్లో అయితే వేసుకుని ఒక 90% ఉడికేంత వరకు అయితే ఈ నూడిల్స్ని ఉడికించుకోవాలండి. ఇలా నూడిల్స్ ఉడికిన తర్వాత దానిలో వాటర్ అయితే నేనైతే తీసేస్తానండి. ఇలా ఈ వాటర్ తీసేయడం వల్ల నూడిల్స్ అనేవి పొడి పొడిగా అయితే వస్తాయండి. తర్వాత ఈ నూడిల్స్ని పక్కన పెట్టుకుందామండి. ఆ తరువాత స్టవ్ వెలిగించి మరొక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి. ఏంటి ఇంత బ్లాక్‌గా ఉందేంటి అని అనుకుంటున్నారా? నేనైతే కరెంట్ స్టవ్ మీద అయితే ఈ తాలింపు అనేది వేస్తున్నానండి. ఇక ఈ జీలకర్ర, ఈ పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఈ ఆయిల్‌లో ఎగ్స్ అయితే బీట్ చేస్తానండి. 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఈ 2 ఎగ్స్‌ని ఇందులో బీట్ చేసుకొని ఈ ఆయిల్‌లో అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ 2 ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ నూడిల్స్ కోసం ఎగ్ చిప్స్ అయితే రెడీ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే ఇలా ఎగ్స్ బీట్ చేసుకుని ఇలాగ చిప్స్ అయితే ముందు రెడీ చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్‌కి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఓన్లీ ఈ ఎగ్స్ చిప్స్‌కి మాత్రమే సరిపోయేంత సాల్టు, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం సేపు ఫ్రై చేయాలండి. అంతేనండి, ఎగ్ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. వీటిని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. సేమ్ అదే బాండీలో మరలా కొంచెం అంత ఆయిల్‌ని అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తరువాత ముందుగా నేను ఒక బంగాళాదుంపని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని ఈ ఆయిల్‌లో అయితే వేసుకుంటున్నాను. ఈ బంగాళాదుంపని ఈ ఆయిల్‌లో కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం క్యారెట్‌ని కూడా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్‌ని కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకొని అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇందులో అయితే వేసుకుంటున్నానండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. దానితో పాటుగా కొంచెం జీలకర్రను కూడా వేసుకుని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తరువాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులో అయితే వేసుకొని ఎగ్ చిప్స్ కూడా మనం తయారు చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్ చిప్స్ని కూడా తాలింపు ఈ నూడిల్స్లో వేసుకోవాలి. ఆ తర్వాత నూడిల్స్ ప్యాకెట్స్కి వచ్చేసి మసాలా ప్యాకెట్స్ కూడా ఇస్తారు కదండి,
ఆ మసాలా ప్యాకెట్స్ని మొత్తం ఇందులో అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ 7 నూడిల్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. దానికి వచ్చిన 7 మసాలా ప్యాకెట్స్‌ని కూడా ఇందులో అయితే ఒక్కొక్కటిగా కట్ చేసుకొని నేనైతే వేసేసుకుంటున్నానండి. మసాలా ప్యాకెట్స్ మొత్తం వేసేసిన తర్వాత ఈ మసాలా, ఎగ్ చిప్సు, తాలింపు మొత్తం నూడిల్స్‌కి పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం నూడిల్స్‌లోకి ఈ మసాలా ఫ్లేవర్ అంతా బాగా అయితే పడుతుందండి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయడం అయితే మర్చిపోయానండి. ముందు ఎగ్ చిప్స్‌కి సరిపడా అంత సాల్టే కదండీ యాడ్ చేసుకున్నాను. మసాలా ప్యాకెట్స్‌లో కూడా ఆల్రెడీ కొంచెం సాల్ట్ అయితే ఉంటుందండి. అందుకోసం లైట్‌గా సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మళ్ళీ నేను ఒకసారి అయితే బాగా అయితే కలిపేసుకుంటున్నానండి. అంతేనండి. వేడి వేడి ఇప్పీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. నేనైతే మా ఇంట్లో నూడిల్స్ అనేవి ఇలాగే చేస్తానండి. మీరు ఎలా తయారు చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మీరు ఇలా కాకుండా వేరే విధంగా చేసుకుంటున్నట్టయితే గనక ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. బాగానే ఉంటాయండి. మా పిల్లలకి ఇలా నూడిల్స్ చేస్తే మాత్రం చాలా ఇష్టమండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.